హాయ్ వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. దిస్ ఈజ్ అమ్ము. ఇవాళ మనం ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మటర్ పరాటా ఎలా చేయాలో చూద్దాం. మటర్ పరాటా కావాల్సిన పదార్థాలు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ పిండి, పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆయిల్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు మటర్ పరాటా చేసుకోవడానికి ముందుగా గోధుమ పిండిని చపాతీ పిండి ముద్దలా ఇలా తయారు చేసుకుని పెట్టుకోవాలి. అదేవిధంగా మనకి మటర్ అంటే ఈ పచ్చి బఠానీలు ఈ ఫామ్లో దొరుకుతాయి. వీటిని తీసుకుని చక్కగా కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. వాటిని కొంచెం పేస్ట్లో చేసుకోవాలి. మటర్ పరాటా తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న పచ్చి బఠానీని బౌల్లోకి తీసుకోవాలి. దానిలో కొద్దిగా పచ్చిమిర్చి, తగినంత కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పరాటా తయారు చేసుకోవడానికి వీలుగా ఉండలుగా చేసుకోవాలి. మటర్ పరాటాలోకి కావాల్సిన స్టఫ్ రెడీ అయిపోయింది. ముందుగా తయారు చేసుకున్న చపాతీ పిండిను చిన్న ఉండగా తీసుకుని స్టఫింగ్ కోసం చిన్న చపాతీలా తయారు చేసుకోవాలి. లోపల స్టఫ్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వడానికి ఒక్క చుక్క ఆయిల్ను స్ప్రెడ్ చేయాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మటర్ స్టఫ్ను దాని లోపల ఉంచి చక్కగా రోల్ చేసుకోవాలి. లోపలి స్టఫ్ బయటకు రాకుండా చక్కగా పరాటాను ఒత్తుకోవాలి. మటర్ పరాటా తయారైంది. దీన్ని రెండు వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకుందాం. మనం ముందుగా తయారు చేసి పెట్టుకుని పన్నీర్ పరాటాను స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిపైన వేయాలి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ మటర్ పరాటా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.